तेलंगाना से राज्यसभा के लिए कांग्रेस के दोनों उम्मीदवारों अनिल कुमार यादव और रेणुका चौधरी का बिला मुकाबला इंतखाब अमल में आया। रुकन राज्यसभा व नौजवान NSUI व यूथ कांग्रेस कायद अनिल कुमार यादव ने कामयाबी का सर्टिफिकेट हासिल करने के बाद असम्बली से ओल्ड MLA क्वार्टर तक रैली निकाली, जिसमें हज़ारों कांग्रेस कायदीन ने शिरकत की। बाद रुकन राज्यसभा अनिल कुमार यादव ने सदरनशीन वक्फ बोर्ड सैयद अजमतुल्लाह हुसैनी, अक़लियती कायदीन फ़हीम कुरैशी, वाजिद हुसैन के अलावा दीगर कायदीन के हमरा मीडिया से बात करते हुए बताया कि तेलंगाना की आवाम के लिए आज का दिन तारीख़ी इसलिए है क्योंकि कांग्रेस पार्टी और सोनिया गांधी के अलावा राहुल गांधी और सदर ऑल इंडिया कांग्रेस मल्लिकार्जुन खड़गे ने यादव तबके से ताल्लुक़ रखने वाले नौजवान कायद को राज्यसभा का रुकन बनाया। उन्होंने बताया कि मुल्क की कई रियासतों के NSUI और यूथ कांग्रेस कायदीन उन्हें फ़ोन करते हुए ये वाज़ेह कर रहे हैं कि अनिल कुमार यादव को रुकन राज्यसभा पार्टी ने जो मुकर्रर किया है, ऐसा महसूस हो रहा है कि हम ही राज्यसभा के मेंबर हैं। रुकन राज्यसभा अनिल कुमार यादव ने सदर ऑल इंडिया कांग्रेस मल्लिकार्जुन खड़गे, साबिक़ सदर ऑल इंडिया कांग्रेस सोनिया गांधी, राहुल गांधी, AICC सेक्रेटरी वेणुगोपाल, वज़ीर आला रेवंत रेड्डी, तेलंगाना कांग्रेस वर्किंग प्रेसिडेंट अंजन कुमार यादव, यूथ कांग्रेस और NSUI कायदीन से इज़हार तशक्कुर किया। గత 25 సంవత్సరాల నుంచి అటు NSUIలో కావచ్చు, యువజన కాంగ్రెస్లో కావచ్చు, అదేవిధంగా యువజన కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి అధ్యక్షుడిగా ఎలెక్ట్ అయ్యి అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో అనేక కార్యక్రమాలు చేశాం। ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని ఒక బీసీ బిడ్డని పెద్దల సభ పంపిస్తున్నారంటే ఇది కేవలం అనిల్ కుమార్ యాదవ్ పెద్దల సభలో పెడతలేడు, బీసీ కులంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి ఈరోజు పెద్దల సభలో అవకాశం కల్పించిందని కూడా ఈ వేదిక నుంచి నేను మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఇది నాకు ఒక పెద్ద బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది। ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నిరంతరం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది ఒత్తిడి వచ్చినా, ఎంతమంది నన్ను డిప్రెస్ చేయాలనుకున్నా కూడా కేవలం ఒక నమ్మకం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి, ఏదో ఒక రోజు మాకందరికీ మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు వచ్చినా కూడా అదే డెడికేషన్తో ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది। ఈరోజు నేను నిజంగా కూడా మాటలలో చెప్పలేను, ఎందుకంటే ఇది నాకు చాలా చిన్న వయసులో ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను మరొకసారి మా నాయకురాలు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా రేవంత్ అన్న గారికి, రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా, మరి నాతో పాటు ప్రతి అడుగులో నన్ను ఎంకరేజ్ చేస్తున్న అన్న ఫహీం కురేషీ భాయ్ గారికి, ఎందుకంటే ఎన్నో సందర్భాలు ఎన్నో సమస్యలు వచ్చినా కూడా మేమందరం డిస్కస్ చేసి యువజన కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, కార్యకర్తలను ఏ విధంగా సపోర్ట్ చేయాలి, మేమందరం కూడా అనేక సందర్భాలలో రాష్ట్రంలో ఏ వైపు పోయినా, ఏ కార్యకర్తకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లంని మా ప్రాబ్లంలో చూసుకొని వాళ్ళందరికీ నిలబడి వాళ్ళందరికీ సహాయపడే విధంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ లో పనిచేసినాం కనుక ఇది నిజంగా కూడా దేశ చరిత్రలోనే నాకు మొత్తం దేశ